దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులతో కూడినటువంటి సదస్సుని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు కలిసి తిరుపతిలో నిర్వహించారు. ఒక అద్భుతమైనటువంటి అంశం. దాంట్లో ఏకంగా లోక్సభ స్పీకర్ బిర్లాతో సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వేదిక మీద కూడా మన స్పీకర్ గారు మాత్రం జగన్నే టార్గెట్గా చేసుకుని ఉపన్యాసం ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు, ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయన్న ప్రశ్న శాసనసభాపతిగా నన్ను వేధిస్తోంది అని అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగులకు నో వర్క్ నో పే అమలు చేస్తుంటే ఎమ్మెల్యేలకు అది ఎందుకు వర్తింప చేయకూడదని లోక్సభ స్పీకర్ సమక్షంలో ప్రశ్నించారు. సదస్సులో అయ్యన్న ప్రసంగిస్తూ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలి, ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదో 35-45 రోజులు, వాటికి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. సమావేశాలు 60 రోజులు జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రతి రాష్ట్రంలో రాజకీయాలు సవాళ్లు వేరైనా, లక్ష్యాలు ఒక్కటేనని, అవే మహిళల భవిష్యత్తు, సమాన అవకాశాల గౌరవం అన్నారు. అది ఓకే, గుడ్. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ఆయన అన్నటువంటిది. నేనైతే వైసీపీ ఖచ్చితంగా ఆ సభకు అటెండ్ కావాలని కోరుకుంటా, పారిపోయారనే భావిస్తా వైసీపీ. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇదే మాట అందరికీ వర్తించాలి కదా. జగన్ మీద కోపంతో లేదా జగన్ మీద ద్వేషంతో మాట్లాడడం తప్ప ఎందుకు చంద్రబాబు గారు 2.5 ఏళ్ళు రాలేదే, ఎన్టీ రామారావు 5 ఏళ్ళు రాలేదే. అదే సందర్భంలో బహిష్కరణ పేరుతో వీళ్ళు క్రిందటిసారి రోజాని దాదాపు 1-2 ఏళ్ల పాటు రానిలేదే సభకి. అప్పుడు మరి బలవంతంగా పంపించడమే కదా, ప్రజా తీర్పుకు విరుద్ధంగా చేయడమే కదా. కాబట్టి నైతిక అంశాలు మాట్లాడేటప్పుడు మనం నైతికంగా వ్యవహరించాలన్నది కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్.